పాండవ ఏకాదశి, నిర్జల ఏకాదశి మహిమ. నమస్కారం భక్తులారా. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటైన పాండవ ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి గురించి ఈ రోజు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి రోజున వచ్చే ఈ వ్రతాన్ని అత్యంత విశిష్టమైనదిగా పురాణాలు వర్ణించాయి. నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం అని అర్థం. మహాభారత కాలంలో పాండవులు అందరూ ఏకాదశి వ్రతాలను ఎంతో భక్తితో ఆచరించేవారు. అయితే భీమసేనుడు ఎక్కువ ఆకలి కలిగినవాడు. నెలలో 2 సార్లు వచ్చే ఏకాదశి ఉపవాసాలను పాటించడం తనకు కష్టంగా అనిపించింది. అప్పుడు భీముడు వ్యాస మహర్షిని ఆశ్రయించి, నేను అన్ని ఏకాదశులను ఆచరించలేను. కాని వాటి ఫలితాన్ని పొందడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి రోజున నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఉపవాసం చేస్తే సంవత్సరమంతా వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది. వ్యాస మహర్షి చెప్పిన విధంగా భీముడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అతనికి అపారమైన పుణ్యం లభించింది. అప్పటి నుండి ఈ ఏకాదశి భీమ ఏకాదశి, పాండవ ఏకాదశి లేదా నిర్జల ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం, హరినామ స్మరణ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ వ్రతం పాపాలను తొలగించి, విష్ణు అనుగ్రహాన్ని ప్రసాదించి, మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తుందని విశ్వసిస్తారు. అయితే నిర్జల ఉపవాసం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్రతాన్ని ఆచరించడం మంచిది. ఈ పవిత్రమైన పాండవ ఏకాదశి సందర్భంగా మనమందరం శ్రీహరిని భక్తితో ప్రార్థించి, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో నారాయణాయ. శ్రీహరి కటాక్షం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ. జై శ్రీమన్నారాయణ. భక్తి, విశ్వాసంతో ఆచరించిన పాండవ ఏకాదశి వ్రతం జీవితంలో శాంతి, శుభం, ఆధ్యాత్మిక పురోగతిని ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నారాయణాయ. మంత్రం. శ్లోకం. ఓం నమో నారాయణాయ. అర్థం: శ్రీమన్నారాయణుడికి నా నమస్కారాలు. విష్ణు శ్లోకం. శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేశం, విశ్వాధారం గగనసదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం, యోగిహృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం, సర్వలోకైకనాథం. నిర్జల ఏకాదశి రోజున ఈ శ్లోకాన్ని పఠించడం ఎంతో శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. విష్ణు సహస్రనామం గురించి. పాండవ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. శ్రీహరి నామస్మరణ భక్తునికి ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది. గీతా శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓం నమో నారాయణాయ. 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 ఓం నమో నారాయణాయ.